కొంతమంది యువకులైన వాళ్ళు ఏమనుకుంటారంటే, మాకు పరిచయమైన అబ్బాయిలతోనూ, అమ్మాయిలతోనూ మేము స్నేహం చేస్తున్నప్పుడు, మా మెదడు తనకై తాను వారిని ఇష్టపడుతుంది, వారిని ప్రేమిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వారు మాట్లాడే మాటలనే పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇష్టపడే ఆలోచనలను, ప్రేమించే ఆలోచనలనే ఆలోచిస్తూ ఉంది. అందుకే మేము వారిని ప్రేమిస్తున్నాము అని అనుకుంటూ ఉంటారు. అలాంటి యువకులతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. యువకులైన వాళ్ళరా, మీ మెదడు ఒక మనిషి కాదు. తనకే తాను సొంతగా ఆలోచిస్తూ ప్రేమించటానికి, ఇష్టపడటానికి మీకు మాత్రమే దేవుడు మెదడునిచ్చాడు గనుక మీరు ఆలోచించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మరి మీ మీ తలలో విన ఆలోచనలన్నీ ఎవరివి అంటే, మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ లోకాధికారి అయిన సాతానుది. మీకు పరిచయమైన వారిని ప్రేమిస్తూ ఉంటుంది, ఇష్టపడుతూ ఉంటుంది. అది ఆలోచించే ఆలోచనలనే మీ తలలోకి పంపుతూ ఉంటుంది. దానియే మీరు మీ